వైసీపీ అధినేత జగన్ కు ఇరుగు పొరుగు రాష్ట్రాల మద్దతు ఉన్న విషయం తెలిసిందే. సమయం చూసుకుని స్పందించే నాయకులు ఉన్నారు. అయితే ఒక్కొక్కసారి ఆయనను విమర్శించిన పొరుగు రాష్ట్ర నేతలు కూడా కనిపిస్తారు. హరీష్ రావు, కేటీఆర్ వంటి తెలంగాణ నాయకులు జగన్ కు మిత్రులే అయినా సమయం సందర్భం చూసుకొని ఆయనను సమర్థించారు. ఒక్కొక్కసారి తీవ్రంగా విమర్శించారు. 4,000 కోట్ల కోసం జగన్ రైతులను ఫలంగా పెట్టారు అంటూ గతంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పట్లో రైతులు వాడే విద్యుత్ ను స్మార్ట్ మీటర్లు పెట్టే నిర్ణయం తీసుకున్నారు జగన్. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పడంతోనే చేశారు అని హరీష్ రావు చెప్పారు. అంతేకాదు, ఇలా చేస్తే కేంద్రం నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు జగన్ ప్రభుత్వానికి అప్పుగా వస్తుందన్నారు. ఇది రాజకీయంగా జగన్ కు ఇబ్బందిని సృష్టించింది. ఇక కేటీఆర్ కూడా ఏపీలో వైసీపీ పాలన సమయంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించి ఇరుకున పడేశారు. ఏపీలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే ఉన్నాయని తన స్నేహితులు చెప్పారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ జగన్ బీఆర్ఎస్ నాయకులతో కలివిడిగానే ఉంటున్నారన్నమాట. నేరుగా జగన్ ను ఆమె సమర్థించకపోయినా ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీలో చర్చకు దారితీశాయి. జగన్ రాజధాని విషయంలో చేసిన మావిగన్ ప్రకటనను కవిత స్వాగతిస్తున్నట్లుగా మాట్లాడారు. దీనిని అడ్డు పెట్టుకొని కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యంగా సీఎం చంద్రబాబు పైన, రాజధాని అమరావతి పైన విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీ నాయకులు తమకు బూస్ట్ వచ్చిందని అనుకుంటున్నారు. కానీ ఇది వాపే తప్ప బలుపు కాదు అని, తెలంగాణ నాయకులను విశ్వసించడం సరికాదు అని చెబుతూ ఉన్నవారు కూడా ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారో తెలియని కవిత గారి లాంటి నాయకులను నమ్మితే నిండా మునగడం ఖాయంగాని అంటున్నారు. కాబట్టి కవిత ఏదో చెప్పారని, చంద్రబాబుపై విమర్శలు గుప్పించారని మునిగిపోతే అది మొత్తానికే ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు నాయకులు కూడా ఉన్నారు.